హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఇండియన్ క్రికెట్ విషయం గురించి మాట్లాడుకోవాల్సొస్తే ఎంతో గొప్ప మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు మన ఇండియన్ టీమ్ ప్లేయర్‌లో. కానీ ఆళ్ళు కొంతమందినే మనం లెజెండ్స్ అని పిలుచుకుంటాం. ఎంఎస్ ధోని గాని, విరాట్ కోహ్లీ గాని, సచిన్ టెండూల్కర్ గాని, కపిల్ దేవ్ ఇలా చాలామంది అయితే ఉన్నారు. ఆ లిస్ట్‌లోకి రీసెంట్‌గానే తన ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్‌తో షమ్మి కూడా జాయిన్ అయిపోయారు. కా ఇప్పుడు షమ్మి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే 2023 వరల్డ్ కప్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన లేదు. ప్రతి ఒక్కరం చూసాము. కళ్ళు చెదిరిపోయే పెర్ఫార్మెన్స్ అనమాట. దాని గురించి మాటలు కూడా రావట్లేదు వర్ణించడానికి. సో మొహమ్మద్ షమి అర్జున అవార్డుకి అయితే ఎంపిక అవ్వడం అయితే జరిగింది. అంటే అఫీషియల్‌గా అయితే కన్ఫర్మ్ అవ్వలేదు కానీ, అంటే బీసీసీఐ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయలేదు. బట్ బీసీసీఐ రిఫర్ చేసిందని అయితే తెలుస్తుంది. సో ఈ సందర్భంగా మనం షమి గురించి కొంత మాట్లాడుకుందాం. అంటే తన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, తను ఎలా ఈ స్టేజ్ వరకు రాగలిగాడు ఏంటి అనేది. షమి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారనమాట. షమి వాళ్ళ ఫాదర్‌కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కాకపోతే వాళ్ళు ఒక చిన్న విలేజ్‌లో ఉండడం వల్ల సరైన ఫెసిలిటీస్ లేక ఆయన క్రికెట్ అయితే ఆపేశారు. దాని తర్వాత షమి ఆడడం చూసినాక షమ్మిని ఎందుకు ఒక క్రికెటర్‌ని చేయకూడదు అని వాళ్ళ నాన్నగారు అనుకున్నారనమాట. ఆ రోజు నుంచి పొలంలోనే ఒక సిమెంట్ పిచ్ రెడీ చేసి దాని మీద షమ్మిని బౌలింగ్ ప్రాక్టీస్ చేయించామనమాట. షమ్మికి 15 ఇయర్స్ వచ్చే వరకు అక్కడే నేర్పించి 15 ఇయర్స్ తర్వాత సిటీకి పంపించారనమాట కోచింగ్ సెంటర్‌కి. అక్కడి నుంచి ఆ కోచింగ్ ద్వారానే 2006 కోల్కతాలో డాల్ హౌస్ అట్లాంటిక్ క్లబ్‌కి టోర్నమెంట్ ఆడడానికి వెళ్ళారు. ఆ క్లబ్‌లో టోర్నమెంట్ ఆడిన తర్వాత షమి పెర్ఫార్మెన్స్ చూసినాక ప్రతి ఒక్క క్లబ్ కూడా ఆఫర్ చేసింది షమికి ప్లేయింగ్ లెవెల్‌లో ఆడడానికి. అప్పటి నుంచి వరుసగా గేమ్స్ ఆడుతూనే ఉన్నాడు. ఇలాగ ఆడుతూ అంటే 22 ఆడే ప్రాసెస్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో తన ఫస్ట్ బాల్ సౌరవ్ గంగూలీకి వేయడం జరిగింది షమి. ఫస్ట్ ఆ బాల్ దాదా ఆడినాక సరే పిచ్ అయితే సరిగ్గా లేదేమో అని చెప్పి చూసుకున్నారనమాట. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే అది పిచ్ ప్రాబ్లం కాదు, షమి బౌలింగ్లో ఉన్న నైపుణ్యం అని చెప్పి. దాని తర్వాత 45 మినిట్స్ సెషన్ సౌరవ్ గంగూలీ షమితో బౌలింగ్ వేయించుకున్నాడు అనమాట. ఆ తర్వాత ఇమీడియట్గా ఒక కాల్ చేశారు దాదా. ఆ నెక్స్ట్ సెకండ్ షమి బెంగాల్ స్టేట్ టీమ్ ప్లేయింగ్ 11కి సెలెక్ట్ అయ్యాడనమాట. 20 అక్టోబర్ 2010లో T20 డెబ్యూ చేశారు షమి. దాని తర్వాత 2010, 2011లో అంతగా ఆడకపోయినా 2011లో కేకేఆర్ బౌలింగ్ కోచ్ వసీం అక్రమ్ షమి బౌలింగ్ చూసి కేకేఆర్లోకి అయితే తీసుకున్నారు 2011 ఐపీఎల్ టీమ్కి. బట్ అన్ఫార్చునేట్లీ మొహమ్మద్ షమి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదన్నమాట ఆ ఐపీఎల్లో. దాని తర్వాత ఇమీడియట్గా దిలీప్ ట్రోఫీ 2012, 2013లో సెలెక్ట్ అయిన ప్లేయింగ్ లెవెల్లో ఆడే ఛాన్స్ అయితే రాలేదు. అన్ఫార్చునేట్లీ లాస్ట్ మ్యాచ్కి ఒక ప్లేయర్కి ఇంజురీ అవ్వడం వల్ల ఆ మ్యాచ్లో ఆడే అవకాశం వచ్చిందనమాట. ఆ మ్యాచ్ తన సొంత చేతుల మీద గెలిపడంతో ఆ తర్వాత మళ్ళీ సెలెక్టర్ల దృష్టిలో అయితే పట్టడం జరిగింది. దాని తర్వాత కొడితే డైరెక్ట్గా 6 జనవరి 2013 ఇండియా ఓడీ టీంలో డెబ్యూ అయితే చేశారు. అది కూడా చిన్న చితక మ్యాచ్ కాదు, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా లో స్కోరింగ్ మ్యాచ్. మనం చాలా లో స్కోర్ చేసాం, విన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉన్నాం. అటువంటి సిచ్యువేషన్ డెబ్యూ మ్యాచ్లో ఒక వికెట్ తీసి 4 ఓవర్ మేడీస్ ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించారు. దాని తర్వాత వెంటనే టెస్ట్ సిరీస్కి వెస్టిండీస్లో సెలెక్ట్ అయ్యాడు అదే ఇయర్లో నవంబర్. ఆ వెస్టిండీస్లో ఆడిన సిరీస్లో 2 ఇన్నింగ్స్ కలిపి 9 వికెట్స్ తీయడం జరిగింది షమి. అంతేకాకుండా భువనేశ్వర్తో కలిపి 111 రన్ల పార్ట్నర్షిప్ అయితే చేశారు. దీంతో షమి ఎక్కడికో వెళ్ళిపోయారనమాట. దాని తర్వాత ఇక్కడ కూడా షమి ఒక టైం వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. కట్ చేసే 2015లో మనకు తెలిసిందే షమి బౌలింగ్ ఎటువంటి రీతిలో చేశాడు, ఎటువంటి విధంగా ఉంది అనేది. కాకపోతే ఆ టోర్నమెంట్ మధ్యలోనే నీ ప్రాబ్లం రావడం వల్ల కొన్ని మ్యాచ్లు రెస్ట్ తీసుకునే సిచ్యువేషన్కి వచ్చేది. ఆ టైంలో చెప్పేశాడు కూడా టీమ్ మేనేజ్మెంట్కి షమి, నా వల్ల కాదు నేను ఆడలేను అని. ఎందుకంటే ఆ నీ ప్రాబ్లం వల్ల ప్రతిరోజు ఆ నీ నుంచి డాక్టర్ వచ్చి వాటర్ తీసేవారు అనమాట. అర్థం చేసుకుంది షమ్మికి ఎంత ఇదిగా ఉండేదో ఆ సిచ్యువేషన్. ఆడను అంటే మన ఎంఎస్ ధోని వచ్చి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీకు రీప్లేస్మెంట్ లేదు, సో యూ హ్యావ్ టు ప్లే, నీ మీద ఆధారపడి ఉన్నావు అని చెప్తే అంత పెయిన్తో కూడా ఆ తర్వాత ఫ్యూ మ్యాచెస్ ఆడి టాప్ బౌలర్స్లో టాప్ 4th బౌలర్గా ఉన్నారనమాట. అంటే ఎంత ఎఫిషియెంట్ ప్లేయర్ మొహమ్మద్ షమి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ఏదైతే తన లైఫ్ని రిస్క్లో పెట్టి ఆ గేమ్ ఆడాడో దాని తర్వాత సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. సర్జరీ చేయించుకున్నాక నియర్లీ 2 ఇయర్స్ టీమిండియాకి చాలా దూరంగా ఉన్నాడనమాట. గేమ్కి కానీ టీమిండియాకి కానీ క్రికెట్కి కానీ మొహమ్మద్ షమి 2 ఇయర్స్ దూరంగా ఉన్నారు.
దాని తర్వాత 2018లో ఇది ఎక్కడ రాలేదు. అంటే మనం ఒక స్టేజ్కి వెళ్తే పడిపోవడానికి ఎంతో టైం పట్టదని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అనమాట. అండ్ వన్స్ ఒకసారి పడితే లెగడం ఎంత కష్టమో కూడా షమ్మి విషయంలోనే అర్థమవుతుంది. ఎందుకంటే 2018 మేజర్ కార్ యాక్సిడెంట్, హెడ్ ఇంజరీ, 2020 ఫాదర్ ఎక్స్పైర్డ్. ఇవన్నీ కాదు అంటే ఎంతగానో ప్రేమించి నమ్మి పెళ్లి చేసుకున్న వైఫ్, తను ఫస్ట్ కేకేఆర్లో చీఫ్ గర్ల్గా ఉండేదన్నమాట. తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతే బాగానే ఉంది అనుకున్న ప్రాసెస్లో తనే రివర్స్గా ఎలిగేషన్స్ పెట్టడం స్టార్ట్ చేసింది. తను ఒక సైకో, టార్చర్ చేస్తూ ఉంటాడు, ఫిక్సింగ్లు కూడా ఆడాడు, ఇంతవరకు వచ్చింది. బట్ ఆ సిచ్యువేషన్లో మాత్రం బీసీసీఐ కానీ ఎవ్రీ ప్లేయర్ కానీ షమ్మికి స్టాండ్ బై ఇచ్చారు. ఇన్ని ఒడిదుడుకుల తర్వాత, ఇంత దెబ్బతిన్న తర్వాత, అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్లో అంటే ఒక ఫైటరు ఎంత కొట్టి పడేస్తే రింగ్లోకి మళ్ళీ ఎలాగొస్తాడో అట్లాగే క్రికెట్కి ఎన్నిసార్లు షమ్మి దూరంగా వెళ్ళారు, అన్నిసార్లు అంతే దగ్గరికి వచ్చి దగ్గరికి రావడం సెకండరీ అయింది. వచ్చే ప్రతిసారి కంబ్యాక్ ఒక లెవెల్ ఇస్తాడు చూడండి. ఆ కంబ్యాక్ మామూలు కంబ్యాక్ కూడా కాదు. ఎందుకంటే 2023 వరల్డ్ కప్ గురించి మాట్లాడుకున్నట్లయితే అందరూ 14 మ్యాచ్లు ఆడి 26 వికెట్లు 27 వికెట్లు తీస్తే వచ్చాడండి. హాఫ్ ఆఫ్ ద సిరీస్ అయిపోయినాక సగంలో వచ్చాడు, మొదలుపెట్టాడండి. ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడే ఆపాడు తప్ప లాస్ట్ వరకు ఈ మధ్యలో ఎక్కడ వదిలేదండి. తీస్తూనే ఉన్నాడు. 5 వికెట్లు హాల్ తీస్తూనే ఉన్నాడు, 3 వికెట్స్ హాల్ తీస్తూనే ఉన్నాడు, 4 వికెట్స్ హాల్ తీస్తూనే ఉన్నాడు. 7 మ్యాచెస్ అవుట్ ఆఫ్ 7 మ్యాచెస్లో 27 వికెట్స్ తీసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. అంటే ఇది చాలా తక్కువ మంది ప్లేయర్స్ సాధ్యం అవుతుంది. అటువంటి ప్లేయర్స్ మన టీమిండియాకి చాలా తక్కువ ఉన్నారనమాట. ఒక యువరాజ్ సింగ్ కానీ, ఒక విరాట్ కోహ్లీ కానీ, ఇప్పుడు వచ్చేసి ఈ షమ్మి కానీ. అంటే అతని ఏజ్ కూడా మనం కన్సిడర్ చేయాలి. అతని ఏజ్కి, అతని ఎఫర్ట్స్కి, అతను ఆడిన విధానానికి టేక్ అబౌవ్. అందుకే ఏ వెల్ డిజర్వ్ పర్సన్ ఫర్ అర్జున అవార్డ్ అతను రావాలనే కోరుకుంటూ తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.